ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్న పాకిస్తాన్ నామకరణం వెనుక పెద్ద చరిత్రే ఉంది. దేశ విభజన సమయంలో ఏదో హడావిడిగా అనుకోకుండా ముస్లిం పెద్దలో లేక పెద్ద నాయకులో పెట్టిన పేరు కాదిది. బ్రిటిష్ పాలన కోరల్లో నుంచి విముక్తి పొందుతున్న సమయంలో భారత్లో ఉన్న ముస్లింల కోసం కూడా వేరే దేశం ఉండాలని బలంగా కోరుకున్న ఓ భారతీయ ముస్లిం విద్యార్థి ఆలోచనకు ప్రతిరూపమే పాకిస్తాన్ అనే పేరు. ఇలా పాకిస్తాన్ అనేది ఒక భారతీయ ముస్లిం విద్యార్థి మేధస్సు నుంచి పుట్టిన ఆలోచన. ఇంగ్లాండ్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు పుట్టిన ఆ పదమే చివరకు దేశ విభజనకు, కొత్త దేశం ఏర్పాటుకు పునాదిగా మారింది. మరి ఆ విద్యార్థి ఎవరంటే అతని పేరు చౌదరి రెహ్మత్ అలీ. పాకిస్తాన్ అనే పేరును మొదట ప్రతిపాదించిన వ్యక్తి చౌదరి రెహ్మత్ అలీ. ఆ విభజన భారత్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన చౌదరి రెహ్మత్ అలీ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతుండేవాడు. అదే సమయంలో అల్లామా ఇక్బాల్ వంటి మేధావుల ఆలోచనలతో ప్రభావితమైన రెహ్మత్ అలీ భారతీయ ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఉండాలని బలమైన ఆకాంక్షను పెంచుతున్నారు. అయితే ఈ పేరు వెనుక లండన్లో ప్రచారంలో ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, రెహ్మత్ అలీ లండన్లో ఒక డబుల్ డెక్కర్ బస్సు పై అంతస్తులో కూర్చుని ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఈ పేరు ఆయన మనసులో మెదిలిందట. మరో కథనం ప్రకారం థేమ్స్ నది ఒడ్డున స్నేహితులతో నడుస్తున్నప్పుడు ఆయన ఈ పేరును పంచుకున్నట్లు కూడా కథనంలో ఉంది.